మీడియా మిత్రులకు పాత్రికేయులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విప్పులు ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క తీసుకెళ్లి గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో చేయనటువంటి పనులు వాళ్ళు అప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వేలాది కార్యకర్తలు కష్టపడి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఎత్తిన జెండా దించకుండా ప్రజలను చైతన్యం చేసి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ధనిక రాష్ట్రంలో జరగని పనులు అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే కొంతమంది ప్రతిపక్షాలు గిట్టని వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడితే సరే, కానీ ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప మొన్న ఏదైతే కొండ సురేఖ గారికి సంబంధించిన వాళ్ళ కూతురు కొండ సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్లు బానిస పాలన వద్దు ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన అభివృద్ధి చూసి మన సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ఇలా జీర్ణించుకోలేకపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో మేము చేయని పనులు మరి అప్పుల తెలంగాణలో అప్పులున్నా వాళ్ళు చేసే తప్పులున్నా ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాలను తీసుకొచ్చి ఇలా విదేశీ పర్యటనలు పోయి విదేశీ నుంచి కూడా తెలంగాణ అంటే ఇలా భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే మరి వితిన్ ద పార్టీలో సొంత పార్టీలో ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఎంతో మంది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎంతో మంది కష్టపడితే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇలా అధికారం వచ్చిన తర్వాత మరి ప్రజలకు సంక్షేమం అందియాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలి. ఏదనుంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 22A కింద ఉన్నటువంటి నిషేధ జాబితాలను గత 4 నెలల కిందనే అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. మా ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి సీనన్న కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, కొంత అధికారుల తప్పిదం వల్ల గత ప్రభుత్వంలోనే 22A కింద ఉన్నటువంటి భూములను హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలు కానీ సంబంధిత కలెక్టర్లు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఈ 22A జాబితా పంపడం వల్ల అది ఆగిందే తప్ప ఈ ప్రభుత్వం 22A పెట్టి ఏ పేదోడికి భూమి గుంజుకోవాలనో ఏ పేదోడికి ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్సీలకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదోళ్లకు ఇండ్లు కట్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఇలా ప్రతిపక్షాలు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి నాకు పిలిచి మాట ఇచ్చిండు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, ఇలా సంబంధిత శాఖ మార్చులు మీకు దానికి చేస్తారంటే పొంగులేటి సీనన్న కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 22A తీసేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దశగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద గౌరవ మంత్రి ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా
నాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 39,000 మంది కుటుంబాలు ఇవాళ నిషేధ జాబితాలో ఉన్నాయి. దాన్ని మా పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి సీనన్న కూడా పర్యవేక్షణలో 20 డేల మాత్రం పూర్తిగా నిషేధ జాబితా తొలగిస్తారని మాట ఇచ్చింది. కాబట్టి పార్టీకి అందరం విధేయులుగా ఎంతో మంది కార్యకర్తలు కష్టపడితే ఇలా మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా గెలిచాం. కాబట్టి దయచేసి విత్ ఇన్ ద పార్టీలో మన ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను పేద ప్రజల కోసం ప్రతి గడపకు అందే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాత్రికేయులకు నమస్కారం. గౌరవ విప్పు బలము